చాలామంది ఏపీ జిల్లా కోర్ట్ రిజల్ట్స్ కోసం ఎదురుచూస్తున్నారు కదండి. అయితే ఫస్ట్ లిస్ట్‌లో పేరు రాలేదు, ఇంక నా పని అయిపోయిందా అని చాలా మందిలో ఒక టెన్షన్. సో ఈరోజు మనం ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్ లోతుల్లోకి వెళ్ళి మీ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అవును, చాలామంది అభ్యర్థుల మెదళ్లల్లో ఇదే ప్రశ్న తిరుగుతోంది. ఈ కన్ఫ్యూజన్, ఈ అనిశ్చితి అర్థం చేసుకోగలం. అందుకే మనం ఊరికే ఊహించుకోకుండా అసలు ఫ్యాక్ట్స్ ఏంటి, డేటా ఏం చెబుతోంది అనేది చూసి ఏం ఆశించవచ్చో క్లియర్గా తెలుసుకుందాం. సరే, ఫస్ట్ మనం మాట్లాడుకుంటున్న ఈ పోస్టుల్లో ఒకటైన ఆఫీస్ సబార్డినేట్ జాబ్ గురించి చూద్దాం. అసలు వాళ్ళ డ్యూటీస్ ఏంటి, రెస్పాన్సిబిలిటీస్ ఎలా ఉంటాయి అనేది ఒకసారి తెలుసుకుందాం. చూడండి, ఇది బేసిక్గా ఒక సపోర్ట్ స్టాఫ్ పొజిషన్ అన్నమాట. అంటే ఫైల్స్ మేనేజ్ చేయడం దగ్గర్నుంచి కోర్ట్ హాల్ని రెడీగా ఉంచడం, ఇంకా ఆఫీస్ మెయింటెనెన్స్ చూసుకోవడం, ఆపై సీనియర్ ఆఫీసర్స్ చెప్పిన పనులు చేయడం, ఇవన్నీ ఈ జాబ్లో భాగం. రైట్, ఇక అసలు మ్యాటర్లోకి వెళ్దాం. నంబర్స్. ఈ ఫస్ట్ సెలెక్షన్ లిస్ట్ అనేది ఎలా తయారు చేస్తారు, దాని వెనకున్న ప్రాసెస్ ఏంటో ఇప్పుడు డీకోడ్ చేద్దాం. ఇక్కడ నార్మలైజ్డ్ స్కోర్ అనే కాన్సెప్ట్ అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. సింపుల్గా చెప్పాలంటే, ఎగ్జామ్స్ చాలా షిఫ్ట్లో జరుగుతాయి కదా. ఒక షిఫ్ట్లో పేపర్ చాలా టఫ్గా రావచ్చు, ఇంకో షిఫ్ట్లో కొంచెం ఈజీగా ఉండొచ్చు. మరప్పుడు టఫ్ పేపర్ రాసిన వాళ్ళకి అన్యాయం జరుగుతుంది కదా. అందుకే ఈ నార్మలైజేషన్ ప్రాసెస్ ద్వారా అన్ని షిఫ్ట్ల వాళ్ళ స్కోర్లని ఒకే లెవెల్కి తీసుకొస్తారు. సో ఫైనల్ సెలెక్షన్ అనేది మీ ఆన్సర్ షీట్లోని రా స్కోర్ మీద కాదు, ఈ నార్మలైజ్డ్ స్కోర్ మీదే ఆధారపడి ఉంటుంది. ఇది ఫేర్నెస్ కోసం అన్నమాట. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. 2022 ఆఫీస్ సబార్డినేట్ రిజల్ట్స్ని ఒకసారి గమనిద్దాం. ఈ టేబుల్ చూడండి. అనంతపురంలో ఓసీ కటాఫ్ 46.49గా ఉంది. అదే చిత్తూరులో ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి కటాఫ్ జస్ట్ 32.79 మాత్రమే. చూసారా, జిల్లాకి కేటగిరీకి మధ్య ఎంత తేడా ఉందో? దీన్ని బట్టే మనం కాంపిటీషన్ ఎలా ఉంటుందో అంచనా వేయొచ్చు. సేమ్ ట్రెండ్ ప్రాసెస్ సర్వర్ పోస్టుకు కూడా కంటిన్యూ అయింది. ఇక్కడ గుంటూరులో ఓసీ కటాఫ్ చూడండి, 63.77. అంటే ఎంత హై కాంపిటీషన్ ఉందో అర్థం చేసుకోవచ్చు. సో దీన్ని బట్టి మనకి తెలిసేదేంటంటే, సెలెక్షన్లో మీ జిల్లా, మీ కేటగిరీ అనేవి చాలా కీ రోల్ ప్లే చేస్తాయి. సరే, ఇదంతా బానే ఉంది. కానీ ఫస్ట్ లిస్ట్లో పేరు లేని వాళ్ల సంగతేంటి? వాళ్లకి ఇప్పుడున్న అతి పెద్ద హోప్ నెక్స్ట్ లిస్టులు. అవును, సెకండ్ లిస్ట్, థర్డ్ లిస్ట్. అసలు సెకండ్ లిస్ట్ గ్యారంటీగా వస్తుందా, రాదా? ఇది కదా అందరి మదిలో ఉన్న అసలు సిసలైన ప్రశ్న. దీనికి సమాధానం కోసం మనం గాలిలో మాటలు చెప్పకుండా పాస్ట్ రిక్రూట్మెంట్స్ హిస్టరీని చూద్దాం. అది మనకు ఒక క్లియర్ పిక్చర్ ఇస్తుంది. చూడండి, సెకండ్ లిస్టులు అనేవి ఏదో లక్ మీద వచ్చేవి కావు. అవి రిక్రూట్మెంట్ ప్రాసెస్లో ఒక భాగం. ఎందుకంటారా? చాలా సింపుల్ లాజిక్. ఒకే క్యాండిడేట్కి 2-3 జిల్లాల్లో జాబ్ రావచ్చు. కాని వాళ్ళు జాయిన్ అయ్యేది ఒకే ఒక పోస్ట్లో కదా. అప్పుడు మిగిలిన జిల్లాల్లో ఆ పోస్టులు ఖాళీ అవుతాయి. ఆ ఖాళీలను ఫిల్ చేయడానికి సెకండ్ లిస్ట్ రిలీజ్ చేయాల్సిందే. అలాగే సర్టిఫికేట్ వెరిఫికేషన్లో కొందరు డిస్క్వాలిఫై అవ్వచ్చు. ఆ వేకెన్సీస్ని కూడా ఇలాగే భర్తీ చేస్తారు. సో ఇది చాలా నార్మల్ ప్రాసెస్. నిజానికి మనం గత రిక్రూట్మెంట్ సైకిల్స్ని అనలైజ్ చేస్తే సెకండ్ లిస్ట్ అనేది 99% పక్కాగా రిలీజ్ అవుతుంది. ఇందులో డౌటే లేదు. ఓకే, సెకండ్ లిస్ట్ వస్తుందనే నమ్మకమైతే వచ్చింది. గుడ్. కానీ ఎప్పుడొస్తుంది? అసలు ఎంత టైం పడుతుంది? ఈ క్వశ్చన్కి ఆన్సర్ తెలియాలంటే మనం గతంలో ఈ ప్రాసెస్కి ఎంత టైం పట్టిందో ఒకసారి చూడాలి. అవును, లాస్ట్ టైం టైమ్లైన్ ఎలా ఉందో చూస్తే మనం ఎంతకాలం వెయిట్ చేయాల్సి ఉంటుందో ఒక రియలిస్టిక్ అంచనాకు రావచ్చు. సో లెట్స్ సీ. ఇక్కడ చూడండి, ఇది లాస్ట్ ఇయర్ టైమ్లైన్. మార్చ్ 29, 2023న ఫస్ట్ లిస్ట్ వచ్చింది. ఆ తర్వాత జూలై 12న సెకండ్ లిస్ట్. అంటే అక్కడితో ఆగలేదు. ఆశ్చర్యంగా ఆగస్ట్ 3న థర్డ్ లిస్ట్ కూడా రిలీజ్ చేశారు. ఇది కదా మనకు హోప్ ఇచ్చే విషయం. అంటే ఫస్ట్ లిస్ట్కి సెకండ్ లిస్ట్కి మధ్య గ్యాప్ చూస్తే ఏకంగా 105 రోజులు. అంటే సుమారుగా 3 నెలలకు పైనే పట్టింది. సో పేషెన్స్ చాలా అవసరం. కానీ ఆ తర్వాత ప్రాసెస్ కొంచెం ఫాస్ట్ అయింది. సెకండ్ లిస్ట్ వచ్చిన 49 రోజులకే థర్డ్ లిస్ట్ కూడా ఇచ్చేశారు. సరే, ఈ పాత డేటా అంతా చూశాం కదా. దీన్ని బేస్ చేసుకుని ఇప్పుడు జరుగుతున్న ఈ రిక్రూట్మెంట్ సైకిల్లో అభ్యర్థులు ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఇప్పటివరకు ఉన్న డేటాని అనలైజ్ చేసి ఈసారి ప్రాసెస్ సర్వర్
ఆఫీస్ సబార్డినేట్ పోస్టులకు ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ రేంజ్లు ఇవి. గుర్తుంచుకోండి, ఇవి కేవలం అంచనాలు మాత్రమే. ఫైనల్ కట్ ఆఫ్స్ మారొచ్చు. కానీ జనరల్గా 2022తో పోలిస్తే ఈసారి కొంచెం తక్కువ ఉండే ఛాన్స్ ఉంది. ఇంకో చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, కాంపిటీషన్ అన్ని జిల్లాల్లో ఒకేలా ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్, తూర్పుగోదావరి, విశాఖపట్నం లాంటి జిల్లాల్లో ఎప్పుడూ కాంపిటీషన్ చాలా హెవీగా ఉంటుంది. అందుకే అక్కడ కట్ ఆఫ్స్ కూడా ఎక్కువ. అదే ప్రకాశం, శ్రీకాకుళం లాంటి జిల్లాల్లో కాంపిటీషన్ కాస్త తక్కువగా ఉంటుంది. సో మీ జిల్లా కూడా మీ సెలెక్షన్ ఛాన్సెస్ని డిసైడ్ చేస్తుంది. అయితే ఒక జనరల్ గైడ్లైన్గా చూస్తే ఈ స్కోర్స్ని మనం సేఫ్ జోన్ స్కోర్స్గా అనుకోవచ్చు. అంటే మీ కేటగిరీలో ఈ రేంజ్లో స్కోరుంటే చాలా జిల్లాల్లో సెలెక్ట్ అయ్యేందుకు మంచి అవకాశమున్నట్టే లెక్క. సో ఫైనల్గా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ మొత్తం ప్రాసెస్లో ఎగ్జామ్లో తెచ్చుకున్న స్కోర్ ఎంత ముఖ్యమో, మన ఓపిక, మన సహనం కూడా అంతే ముఖ్యం. కరెక్ట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటూ పాజిటివ్గా ఎదురుచూడటమే ఇక్కడ అసలైన టెస్ట్. ఈ విశ్లేషణ అందరికీ ఉపయోగపడిందని ఆశిస్తున్నాను. ఆల్ ది వెరీ బెస్ట్.